వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే జనసేన పార్టీ కేరళలో కూడా ఆ పార్టీ విస్తరిస్తుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన పార్టీ తన ప్రభావాన్ని చాటుకుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఇప్పుడు కేరళలో సైతం ఆ పార్టీ కొత్త నాయకుల్ని ఆ పార్టీలో చేర్చుకొని ఉన్నారు. ఆంధ్ర 21 అసెంబ్లీ స్థానాలకు 21 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ గెలిచింది. 2 ఎంపీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఓటమి చెందింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ 2 స్థానాలు దక్కించుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. అయితే ఆంధ్ర, తెలంగాణతో పాటు తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో దాదాపు 300 మంది నాయకులు వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అయితే మీకు చూడొచ్చు విజువల్స్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారు, అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నేత కొన్నిదెల నాగబాబు గారు. వారిద్దరి సమక్షంలో కేరళ రాష్ట్రంలో 300 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కేరళలో జనసేన ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జనసేన ఎమ్మెల్సీ వారిద్దరూ కేరళలో ఉన్నారు. జనసేన పార్టీ కేరళం అని చెప్పేసి చూడొచ్చు మీరు ఇక్కడ. ఈరోజు ఆ పార్టీలో 300 మంది వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఆ పార్టీ సిద్ధాంతాలను వచ్చి చేరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తూ ఉంది. అయితే సనాతన ధర్మ పరిరక్షకుడిగా జనసేన అధినేత ఫోకస్ అయిన తర్వాత ఒక ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సనాతన ధర్మానికి సంబంధించి మరి ఆచరించేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, హిందుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, హిందుత్వాన్ని ఇష్టపడేటువంటి వివిధ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవటానికి ఏమాత్రం వెనకాటం లేదని చెప్పొచ్చు. ఒకప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పార్టీ, ఆ పార్టీ అధినేత కూడా 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓటమి చెందిన పరిస్థితి. అయితే అక్కడి నుంచి ఆ పార్టీ మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పొచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద రాజకీయ పార్టీలు కేవలం ఆంధ్ర, తెలంగాణకి మాత్రమే పరిమితమైన పరిస్థితి. కానీ జనసేన పార్టీ మాత్రం కొత్త ప్రయోగాలు చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఒక తెలుగు పార్టీ ఇది. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జనసేన పార్టీ మరి ఆ పార్టీ తమిళనాడులోను, కర్ణాటకలోను, అదేవిధంగా ఇప్పుడు కేరళలో కూడా విస్తరిస్తుంది. ఆ పార్టీలకు సంబంధించి మరి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి గతంలో మనం చూస్తే కర్ణాటకకు చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఘటన గతంలో చూసాం. ఇప్పుడు కేరళలో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా చేస్తున్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేరికలకు సంబంధించిన వ్యవహారంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి ఆయన సమక్షంలో ఈ చేరికలు ఎక్కువగా చేరుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు వారు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అవుతున్నారో వారిని చేర్చుకునేటువంటి ఒక కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములు అవుతున్నారని చెప్పొచ్చు. ఇది నిజంగా అంటే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగువారు స్థాపించినటువంటి పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ భాషల్ని మాట్లాడేటువంటి వారు మరి ఈ పార్టీలో చేరటం అంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీ జాతీయ పార్టీగా బలంగా ముందుకు వెళ్తుందని అయితే చెప్పొచ్చు.